10,000 నుంచి 20,000 అంటున్నారు పులివెందులు. అసలు ఏం జరుగుతుంది? ఎటు వెళ్తుంది? జడ్పీటీసీ ఎన్నికలకి ఇంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అది పేరు నాని గారే చెప్తున్నారు. అంటే 20,000 ఇచ్చింది ఎవరు సార్? ఎవరని అదే మీరు అర్థం కావట్లేదు. వాళ్ళని మీరు అంటున్నారు, మీరని వాళ్ళు అంటున్నారు. సరే మీకేమన్నా ఆధారాలు దొరికితే దయచేసి ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా సరే వెళ్ళి కంప్లైంట్ చేయండి సార్. ఎందుకంటే డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం నేరం అని ఎప్పటి నుంచో మనం చెప్తున్నాం. పాటించాలేదని తర్వాత విషయం కానీ వాళ్ళు పర్టికులర్ గా అమౌంట్ భారీ బడ్జెట్ కి వెళ్ళింది కాబట్టి కంప్లైంట్ చేస్తే ఓడిపోయిన అభ్యర్థులను కనీసం రేపొద్దున అప్పులతో ఆత్మహత్యలు చేసుకోకుండా సేవ్ అవుతారు. కాబట్టి దయచేసి మీ దృష్టిలో ఏమైనా ఉంటే మీ మీడియా కెమెరాకి ఏమైనా దొరికితే కంప్లైంట్ చేయండి వెళ్ళి ఎవరు పంచినా సరే. క్లియర్లీ మా వెర్షన్ అయితే ఇదండి క్లియర్ గా. దొరికిలాగా ఎవరన్నా పంచుతారండి? ఎన్ని 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 కోట్లు ఖర్చు పెట్టారు? 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడ దొరుకుతారు? వాళ్ళు దొరికిలా ఖర్చు పెట్టరు కదా. 20,000 ఓటుకి ఇచ్చేటువంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే మొదటిది అక్కడ కాంపిటీషన్ ఏ స్థాయిలో ఉంది. అదే అంటున్నాను, ఎందుకు అంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటున్నారని. సార్ అంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటున్నారు ఒక జడ్పీటీసీకి? ఒక జడ్పీటీసీ ఏం కాదు సార్, మాకు స్టేట్ అంతా సీరియస్. కింది స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు మేము ప్రతిదీ సీరియస్ గానే తీసుకున్నాం. ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి పదవి కూడా అది కూటమి ఆధ్వర్యంలో ఉండాలి, పని చేయాలి అని చెప్పేసి భావిస్తున్నాము. పులివెందుల నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరగడం మాకు ఇష్టం లేదు. అక్కడ కూడా మా పార్టీ యొక్క ప్రాతినిధ్యం ఉండాలి, వాళ్ళకి మా ద్వారా మంచి జరగాలని చెప్పేసి మేము బలంగా కోరుకుంటున్నాం. కాబట్టి 100% పులివెందుల్లో మేము గెలవాలని కోరుకుంటాం తప్పనిసరిగా. కానీ అదే